హలో ఫ్రెండ్స్, నేను చాలా వీడియోలో చెప్పాను భయ్య, హిందీలో పుష్పరాజు ఇండస్ట్రీ హిట్ కొట్టే వరకు ఆగేలా లేడని. మరి ప్రజెంట్ పుష్పరాజు హిందీలో ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు భయ్య. మరొక తెలుగు సినిమా రెండవసారి హిందీలో ఇండస్ట్రీ హిట్ కొట్టి మన తెలుగు సత్తా ఏంటో చూపించబోతున్నాడు భయ్య. మరి 2017 ఆ టైంలోనే బాహుబలి 2 బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మరి 511 కోట్ల నెట్తో బాహుబలి 2 2017 ఆ టైంలోనే ఇండస్ట్రీ హిట్గా నిలిచింది భయ్య. మరి హిందీలో 500 కోట్ల పైన నెట్ కలెక్షన్స్ రాబట్టిన మొట్టమొదటి సినిమా అంటే బాహుబలి 2నే. మరి బాహుబలి 2 హిందీలోనే ఇండస్ట్రీ హిట్ అవ్వలేదు భయ్య, ఏకంగా దేశంలో 28 రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ అయింది, నేపాల్లో కూడా ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ బాహుబలి 2 యొక్క హిందీ ఇండస్ట్రీ హిట్ రికార్డును బద్దలు కొట్టడానికి హిందీ వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది భయ్య. మొన్న వచ్చిన పఠాన్ వరకు కూడా బాహుబలిదే హిందీలో ఇండస్ట్రీ హిట్. మరి పఠాన్ అయితే ఒక 524 కోట్ల వరకు నెట్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది భయ్య. ఇక ఆ తర్వాత హిందీ సినిమాలు వరుసగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టాయి హిందీలో. గ్యాదర్ 2 525 కోట్ల వరకు నెట్ రాబట్టింది, అలాగే యానిమల్ 505 కోట్ల వరకు నెట్ రాబట్టింది, ఇక జవాన్ 585 కోట్ల వరకు నెట్ రాబట్టింది. ఇక స్త్రీ 2 అయితే 627 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ హిందీలో రాబట్టి ఇండస్ట్రీ హిట్గా ఉంది భయ్య. అయితే ప్రజెంట్ పుష్పరాజు ఈ స్త్రీ 2 యొక్క ఇండస్ట్రీ హిట్ రికార్డును బదలుగొట్టి ప్రజెంట్ పుష్పరాజు హిందీలో ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు. మరి 13 రోజుల్లోనే 601 కోట్ల అనేది నెట్ అనేది వచ్చింది పుష్పరాజుకి. ఇంకో 2 రోజుల్లో స్త్రీ 2 యొక్క 627 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్కు దాటేసి హిందీలో ఇండస్ట్రీ హిట్గా ఈ పుష్పరాజు అయితే నిలబడబోతున్నాడు అనమాట. ఇక హిందీలో చూస్తున్న ఊపును బట్టి అయితే భయ్య ఈ లెక్క 700 కోట్ల నెట్ మార్క్ వరకు వెళ్ళినా సరే మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నిన్న 13వ రోజు వర్కింగ్ డే కూడా 20 కోట్ల వరకు నెట్ అనేది వచ్చింది భయ్య. 19.5 కోట్ల వరకు నెట్ వచ్చింది హిందీలో. ఇది మాత్రం అరాచకం అని చెప్పవచ్చు. నిన్న వరల్డ్ వైడ్గా 30 కోట్లు గ్రాస్ వస్తే అందులో ఓన్లీ హిందీ నుండి 24 కోట్ల వరకు గ్రాస్ ఉంది. అంటే హిందీలో ఆడియన్స్ పుష్పరాజుని బాగా ఓన్ చేసుకున్నారు. ఇక పుష్పరాజు హిందీలో ఎంతవరకు రికార్డు పెడతాడో ఎవరో అందట్లేదు భయ్య. మరి మీకేమైనా అంచనా ఉంటే అసలు హిందీలో పుష్పరాజు ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది, ఎంతవరకు నెట్ రాబట్టే అవకాశం ఉంది ఫైనల్ రన్లో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.